ఏదైనా మనకు రాకపోతే రాదని చెప్పడం చాలా ఉత్తమమైన పని. కానీ మనం ఏం చేస్తాం? మనకొక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. రాదని చెప్తే ఏమనుకుంటారో అని వచ్చు అని చెప్పించుకునే ప్రయత్నంలో కొన్ని తప్పులు చేస్తాం. దానివల్ల ఉన్న పరువు పోతుంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఎవరన్నా ఏదో తెలుసో తెలియక ఒక మాట అంటే నీ మనశ్శాంతి పోతుంది. అందుకని సర్వోత్తమమైన పని ఏమిటంటే తెలియంది తెలియదని చెప్పు. ఎట్లీస్టు నీవెవరో తెలుసుకో అని రమణ మహర్షి అన్నాడు కదా. నీకేమేమి రాదో తెలుసుకో అని నేను చెప్తున్నాను. ఏది నీది కాదో తెలుసుకో. తప్పకుండా తెలుసుకోవాలి. ఎవరెవరైతే బుకాయిస్తారో, ఎవరెవరైతే నటిస్తారో అట్లాంటి వాళ్ళకి తప్పకుండా ఎక్కడో ఒక చోట ఒక ఎదురు దెబ్బ తగులుతుంది. దానివల్ల ఈగోలు హర్ట్లు అవుతాయి. ఆ తర్వాత బాధ కలుగుతుంది. ఆ తర్వాత లెర్నింగ్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నా జీవితంలో నాకు ఇది కాంటెక్స్ట్ అంతా ఇంగ్లీష్ గురించి. ఇంగ్లీష్ రాకపోవడం తప్పేం కాదు. కానీ కొందరికి ఒక భావన ఉంటుంది, ఇంగ్లీష్ వస్తే దుమ్ము దులిపేసేవాడిని అని. అది చాలా తప్పుడు భావన. అది ఇంగ్లీష్ వచ్చిన చాలామంది విదేశీయులు ఉన్నారు, వాళ్ళేం దుమ్ము దులిపేయట్లేదే. ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అడాప్ట్ చేసుకున్న భాష కాబట్టి, ఈవెన్ ప్రభుత్వాలు కూడా ఇంగ్లీష్లోనే కమ్యూనికేషన్ చేస్తాయి కాబట్టి, అందుకని తెలుసుకుని ఉంటే కొంచెం మనం ప్రపంచంలో ఎవరితో అయినా మాట్లాడవచ్చు. అంతవరకే. రమణ మహర్షికి ఇంగ్లీష్ ఏమీ రాదు, కానీ హీ కమ్యూనికేటెడ్ వెల్. సో కొన్నిసార్లు మనం అవకాశాలను కోల్పోతాం. ఒక్క తప్పుడు పదం వాడడం వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లం. ఇందని మా ఫ్రెండ్ రంజిత్ వచ్చినప్పుడు ఈ టాపిక్ వస్తే మేము ఎంత నవ్వుకున్నామంటే, అంటే గమనిస్తే తెలుస్తుంది. అతను తప్పు మాట్లాడిందంటే అతనికి తెలియదు, కానీ తప్పు జరిగిపోయింది. అవకాశాలు పోయాయి. చాలా ఒక్కొక్కసారి డిప్లొమసీలో ఒక రాంగ్ వర్డ్ వాడడం వల్ల వచ్చే నష్టాలు ఉంటాయి. కోర్టులో ఒక రాంగ్ వర్డ్ వాడడం వల్ల జడ్జిమెంట్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మనం కాస్త ఎరుకలో ఉండాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఇది చాలా సీరియస్ టాపిక్. ఇంగ్లీష్ రాకపోవడం తప్పేమీ కాదు, కానీ వచ్చున్న భ్రమలో మాత్రం బతకండి. ఇంగ్లీషే కాదు, తెలుగులో కూడా చాలా పదాలు ఊరికే వాడుతూ ఉంటాం. ఒక ఫ్రెండు సినిమా తీయాలని తన సంకల్పం, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చాడు. సినిమా తీయాలి, దానికోసం చాలా స్టడీ చేస్తాడు, సినిమాని చాలా అద్భుతంగా అనలైజ్ చేస్తాడు. ఇవన్నీ చాలా బాగున్నాయి. కలిసి ఉండేవాళ్ళం. ఒకసారి ఆ మిత్రుడు ఏం చేశాడంటే ఒక కథ రాశాడు. చాలా బాగా చెప్తాడు. ఒక చిన్న ఈగో కూడా ఉంది. నేను ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చాను, చూసావా ఆ పెద్ద సినిమాకి పనిచేశాను, ఈ పెద్ద సినిమా. ఎవరన్నా వచ్చి సలహాలు అడిగితే కొంచెం ఈగోయిస్టిక్గా చెప్తే నేను చెప్పేవాడిని. ఎందుకు అట్లా చెప్తావు? చెప్పాలి మళ్ళా అని గొప్ప చెప్పుకోవాలి మనం, లేకపోతే మనకే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవడిస్తాడు, ఇట్లా ఒక ఏదో ఫీలింగ్ ఉండేది. నేను పోరాడేవాడిని కాదు. నేను ఆ టైంలో కాస్త మౌనంగా ఉండేవాడిని. అతనికి ఒక పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, లో బడ్జెట్లో సినిమా తీద్దాం అనుకుంటుంది, ఎవరో చెప్పారబ్బా. ఎందుకంటే ఇతను కూడా 2-3 సినిమాలకు పనిచేశాడు. ఇద్దరు కథ ఉంటే వింటానంటే ఎగిరి గంతేసి, సరే నేను రేపు పొద్దున్న 10 కల్లా వస్తాను అని చెప్పాడు. అది నేను విన్నాను. ఆ తర్వాత బయలుదేరే ముందు నన్ను అన్నాడు, ఎలాగో నువ్వు మౌనంగానే ఉంటున్నావు కదా, ఇక్కడ మౌనంగా ఉండే బదులు అక్కడ నా పక్కన ఉంటావా, నేను కథ చెప్తాను, ఎలా చెప్తానో చూడు, నువ్వు దుమ్ము దులిపేస్తా అది అన్నాడు. సరే, తీరా వెళ్ళిన తర్వాత కొంచెం అతను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నా గురించి వాకప్ చేశాడు. నేను ఏమి చేయట్లేదండి, ప్రస్తుతం మౌనంగా ఉంటున్నాను, కొంచెం పెయింటింగ్స్ అది చేస్తానంటే, ఓ వెరీ నైస్. ఆ తర్వాత నేను వెళ్ళి పక్కకు కూర్చున్నాను. అప్పుడు వీడి కథ చెప్తున్నాడు. వీడు కథ చెప్పబోయే ముందు అన్నాడు, సో హౌ మచ్ టైమ్ ఐ నారేట్ ద స్టోరీ, ఎంతసేపు చెప్పాలి మీకు? అతను అన్నాడు, ఇట్ డజంట్ మ్యాటర్, ½ an hour వుడ్ అని చెప్పాడు. సో ఇతను ఫస్ట్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాడు. అతను కొంచెం ఇంగ్లీష్లో, ఐ డోంట్ మైండ్ లిజనింగ్ టు ½ an hour, నో ప్రాబ్లం, ఓకే క్యారీ ఆన్, నో ప్రాబ్లం అని చెప్పిన తర్వాత వీడు చెప్తున్నాడు. ఇంకా ఈ కథ చాలా గొప్ప కథ, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ కథ. ఇందులో అతను చాలా ప్రసన్నంగా వింటున్నాడు, నేను కూడా వింటున్నాను. ఇందులో అడుగడుగున సూపర్ స్టిషన్స్ ఉంటాయి అని చెప్పాడు. అనగానే అతను తలదిప్పి చూశాడు. అవునా? అవును, మీరు ఆశ్చర్యపోతారు. హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ సూపర్స్టిషియస్ అన్నాడు. అతను
ఇట్లా చాలాసేపు చెప్పిన తర్వాత "ఆ, ఒక్క నిమిషం నేను జస్ట్ స్మోక్ చేసి వస్తాను, నాకు హెడేక్ వస్తుంది." "నిజంగానా?" "నిజంగా" అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు అటువంటి స్టోరీ ప్రస్తుతం నేను చేయాలనుకోవట్లేదు, నేను మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయాడు. వీడన్నాడు, "ఈడెవడరా కథ మొత్తం వినలేదు, అప్పుడు ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాడు, వీడియో ప్రొడ్యూసర్ కొడుకు" అన్నాడు. నేను చెప్పాను, "అసలు నువ్వేం చెప్పావో తెలుసా?" "ఏం చెప్పాను?" "ఇది ఒక మూఢనమ్మకాల కథ, ఫ్యామిలీకి అంతా మూఢనమ్మకాలు ఉంటాయి, హీరో పెద్ద మూఢనమ్మకస్తుడు, హీరోయిన్ ఒక పెద్ద మూఢనమ్మకాలు నమ్మేది అని చెప్పేవరా నువ్వు, ఎవరికైనా షాక్ తగలదా?" నేను అట్లెట్లా చెప్పానంటే, "మరి సూపర్ స్టిషియస్ అని చెప్తున్నావు కదా, సూపర్ స్టిషియస్ అంటే అర్థం మూఢనమ్మకమే, నీ ఉద్దేశంలో చాలా గొప్పదని, అవునా కాదా?" అంటే, "అవునరా, నాకు చిన్నప్పటి నుంచి నేను సిటీకి వచ్చిన తర్వాత నేను ఆ పదం విన్న మరుక్షణమే చాలా గొప్పదని ఫిక్స్ అయ్యి చాలా చోట్ల వాడాను. ఇంగ్లీష్ రాని వాడితో సమస్యలే, ఇంగ్లీష్ వచ్చిన ఇద్దరు ముగ్గురు మొహం ఒకలా పెట్టడం నేను విన్నాను కానీ నేను ఎప్పుడు సరి చేసుకోలేదు" అన్నాడు. చూసావా, నువ్వు చక్కగా తెలుగులో చెప్తే పోయేదానికి ఎందుకు ఈ నటన ఇంగ్లీష్లో మాట్లాడాలి? మధ్య మధ్యన ఇప్పుడు తెలుగు ఇంటర్వ్యూస్లో కూడా నేను కూడా మాట్లాడతా. నా ఉద్దేశం నేను ఇంగ్లీష్ని షో ఆఫ్ చేసుకోవాలని కాదు, ఇంగ్లీష్ నేర్చుకుందామని. ఇప్పుడు నేను ఒక ప్రయోగం చేస్తాను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక పదం ఒక వాక్యం తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్లోనూ చెప్పాలి. నేను రేపు రావాలనుకుంటున్నాను అంటే ఐఎమ్ థింకింగ్ టు కమ్ టుమారో, అట్లేదో చెప్పాలి అప్పటికప్పుడు. ఇంగ్లీష్ వస్తుందని కాదు, అలా మనం భాషను నేర్చుకునే పద్ధతి. చిన్నప్పటి నుంచి చుట్టుపక్కలంతా తెలుగు మాట్లాడతారు కాబట్టి మనకు తెలుగు వచ్చేస్తుంది, ఇంగ్లీష్ అట్లా రాదు. దట్ ఈస్ నాట్ అవర్ నేటివ్ లాంగ్వేజ్. సో మనం షో ఆఫ్ చేసుకోవడానికి కాదు, నేర్చుకోవడానికి. కానీ వీడు వెళ్ళింది ఒక అవకాశం కోసం కదా. నిన్న రంజిత్ ఒక విషయం చెప్పాడు నాకు చాలా బ్యూటిఫుల్గా. అదేంటి, ఎవరో వచ్చారు విదేశాల నుంచి, యూకే నుంచి, తెలుగు అతనే. ఇతను ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్ళాడు, రంజిత్ని తీసుకుని వెళ్ళాడంట, ఫ్రెండ్ని తీసుకుని వెళితే వీడు చెప్తున్నాడు, "మీరు రావడం చాలా అన్ఫార్చునేట్, ఐఎమ్ సో హ్యాపీ." అట్లాగే రంజిత్ అన్ఫార్చునేట్గా మనల్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇట్లా అన్ఫార్చునేట్ అనే పదాన్ని విపరీతంగా వాడేస్తున్నాడు. ఒక 30-40 పదాలు వాడేసరికి అతను నేను "రంజిత్, ఐ విల్ కమ్ బ్యాక్, నేను మనం తప్పకుండా" అని చెప్పి వెళ్ళిపోయాడంటే. "ఏమైందిరా" అంటే, "నువ్వేం చెప్పావో తెలుసా, అసలు నువ్వు విదేశాల నుంచి ఇక్కడ రావడం ఒక దురదృష్టము, తర్వాత రంజిత్ నా ఫ్రెండ్ అవ్వడం నా దురదృష్టం. అన్ఫార్చునేట్లీ రంజిత్ ఈజ్ మై ఫ్రెండ్, అంటే దురదృష్టవశాత్తు వాడు నా ఫ్రెండ్ అయ్యాడు. సో అదే దురదృష్టం వల్ల రంజిత్ నన్ను నీకు పరిచయం" అని చెప్తున్నావు నువ్వు. అరే, అన్ఫార్చునేట్లీ అంటే నెగిటివ్ అర్థం అనుకుని ఆల్ ఆఫ్ ఎ సడన్ అని అర్థం చేసుకున్నా. నీ అర్థం ఎవడికి కావాలి? ప్రతి పదానికి మూలార్థం ఒకటి ఏడ్చింది. ఇది అన్నమాట. సో మనం తెలియని దాన్ని తెలియదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. తెలియనిది అనంతము, తెలిసినది కొంత, తెలియనిది అంధకారము, తెలిసినది చిన్న చిరుదెవ్వే అనేది ఒక వ్యాఖ్య. సో మానవ సంబంధాలు దెబ్బతినడానికి కారణం నువ్వు సరైన పదం ఉపయోగించకపోవడం. రెండోది, సరైన పదాన్ని సరైన పద్ధతిలో సరైన ప్లేస్లో వాడకపోవడం, అప్రాప్రియేషన్ అంటారు దాన్ని. దాని తర్వాత దాన్ని సరిగ్గా అభివ్యక్తీకరించకపోవడం. అక్కడ పెట్టు అనేది పేపర్ మీద రాస్తే దాంట్లో ఎమోషన్ లేదు, ఒక కోడలు తీసుకొచ్చింది ఆడబెట్టు, అయిపోయింది, చెడిపోయింది మానవ సంబంధం. అక్కడ పెట్టమ్మా, అది బాగుంది. నువ్వు ఏదైనా చెప్పొచ్చు, చెప్పే పద్ధతి ఉంటుంది. "ఏమ్మా, కొన్ని నీళ్ళు తీసుకురా" అంటాడు, ఏదో ఇంట్లో వాళ్ళు బానిస అన్నట్టు. అట్లా కాకుండా, "బంగారు బిజీగా ఉన్నావా ఏమిటి?" "లేదు, ఖాళీగానే ఉన్నాను." "ఒక్క గ్లాస్ నీళ్ళు ఇవ్వగలవా?" "నువ్వు ఖాళీగా ఉంటేనే, లేకపోతే నేను వచ్చి తీసుకుంటాను, పర్వాలేదు, ఇంకోటి 3 నిమిషాలైనా పర్వాలేదు, తొందర ఏమి లేదు." ఇది చెప్పే పద్ధతి. ఆహా, మన కొట్లాటలే కావాలి. నేనేమనలేదు, నీళ్ళు ఇవ్వమన్నా పెద్ద అరుస్తుంది. ఎట్లన్నావు డాడీ నువ్వు? మనిషి క్రాస్ చెక్, సెల్ఫ్ చెక్ చేసుకోడు. నాకు తెలిసిందల్లా ఒకటి, మనిషి ఫిక్స్ అయిపోతే వాడు ఇంక మారడాయా. అందుకని దయచేసి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఒకవేళ తప్పు దొర్లితే ఏం పర్వాలేదనే చెప్పి అక్కడి నుంచి మాట్లాడండి. అంతేగాని వచ్చన్న భ్రమలో మాట్లాడద్దు. దట్ లీడ్స్ టు మెనీ కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. చాలా అసందర్భంగా మాట్లాడతారు అంతే. ఒకసారి పెళ్ళికి వెళ్తే వాడు అన్నాడు, "నాకు ఇట్లా లూజ్ మోషన్స్ లాగా ఐడియాస్ వస్తాయని" చెప్పాడు. వాడు ఉద్దేశం ఏంది? ఫ్రీ ఫ్లోయింగ్ ఐడియాస్ వస్తాయని. మనం ఎప్పుడన్నా విరేచనాలలాగా నాకు ఐడియాస్ వస్తాయని చెప్తామా? మరి వాడి తర్వాత మరి మోషన్ పిక్చర్ అంటారు, అంటే అది మరి విరేచనాల సినిమానా అంటాడు వాడు. అరే, మోషన్ అంటే కదలిక, అక్కడ అర్థం వేరు. వాడితో డిస్కషన్ చేయాల్సి వచ్చింది.
ఏ అమ్మ ఈ దరిద్రం భాష అని కాదు, నువ్వు దరిద్రంగా అర్థం చేసుకున్నావు. ఏ భాష దరిద్రంగా ఉండదు. ఇంతే నేను చెప్పాలనుకున్నది. తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకొనుటకు ఏదీ లేదని తెలుసు. తరంగాలు లేని అంతరంగమున స్థితము జ్ఞాని ఆనంద సముద్రుడు రీసారసో వైసా. తెలియంది తెలియదని చెప్పండి, రానిది రాదని చెప్పండి, తెలుసుకునే విషయాన్ని తెలుసుకుంటున్నాను అని చెప్పండి. తెలిసింది రూఢిగా అయితే ఇది రూఢిగా తెలుసు, నీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పండి. ఎవరిని ఏది ఒప్పించడానికి లేదు, నీకు తెలిసిందే ఫైనల్ అని కాదు. ఇంతకుమించి నేను చెప్పాలనుకున్నది ఏమీ లేదు. రీసారసో వైసా. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.